సినిమా సూపర్ ఉందన్న. సెకండ్ హాఫ్ తీస్తారు, కన్ఫర్మ్ తీస్తారు. క్లైమాక్స్ ఎలా ఉంది? క్లైమాక్స్ అసలు ఎందుకు పెట్టారన్న క్లైమాక్స్? అసలు ఇంకా చూడాలనిపిస్తుంది సినిమా అయితే. సూపర్ అన్న, సూపర్ సూపర్ అన్న, సూపర్ సూపర్. ఎలా ఉందన్న సినిమా? బాగుంది, బాగుంది. ర్యాంప్ హైలైట్ గా ఉందన్న, ఎక్సలెంట్ గా చూడండి. బాగుంది, సూపర్ గా ఉంది. ప్రభాస్ యాక్షన్ అల్టిమేట్ గా ఉంది ప్రభాస్ యాక్షన్ అయితే. చూస్తా అసలు ముందు విజువల్స్ అర్థం కాదు, విజువల్స్ మైండ్ పోతుంది మాకైతే. ఎక్సలెంట్ గా ఉంది మూవీ అయితే. సినిమాలో కొంచెం పెద్ద యాక్టర్స్ అనే వాళ్ళు యాక్ట్ చేశారు కదా, వాళ్ళ క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయి? వాళ్ళ అమితాబ్ బచ్చన్ గారి యాక్టింగ్ వండర్ఫుల్, చెప్పలే స్పీక్స్ లో ఉంది. అలా అమితాబ్ బచ్చన్ గారికి ప్రభాస్ గారికి లీడ్ రోల్ ఉందన్నారు, ఎలా ఉంది? ఎక్సలెంట్, ఇద్దరికి ఫైట్ బాగా జరిగింది. కాదని మళ్ళీ సెకండ్ పార్ట్ వచ్చింది, దాంట్లో మనకు ఒక క్లారిటీ వచ్చేసింది. బాహుబలి రికార్డ్స్ చేసింది అన్న, కన్ఫామ్ గా చేసింది. బాగుందన్న. ఎలా ఉందన్న సినిమా? ఎలా ఉంది? సూపర్ ఉంది. ప్రభాస్ యాక్షన్ గానీ అమితాబ్ బచ్చన్ యాక్షన్ గానీ సూపర్ ఉంది. 100 days పక్కా ఈ రోజుల్లో బాహుబలి రికార్డ్ బ్రేక్ చేసినట్టు కంపల్సరీ న్యూ ట్రెండ్ అనమాట. సీన్స్ అవి మాత్రం సూపర్ ఉన్నాయి అన్న. ఫస్ట్ హాఫ్ ప్రభాస్ కామెడీ అంత టైమింగ్ ఏం లేదు, మిగిలిందంతా ఓకే. సెకండ్ హాఫ్ లో ప్రభాస్ బాగుండిద్ది, ఫస్ట్ హాఫ్ లో ల్యాగ్ గానే ఉండిద్ది. కానీ మహాభారతం సీన్స్, క్లైమాక్స్ సూపర్ అంతే. మరి అందులో అమితాబ్ బచ్చన్ గారు అబ్బో, అమితాబ్ బచ్చన్ మైండ్ బ్లోయింగ్ అన్న. సినిమా మొత్తమే అమితాబ్ బచ్చన్ హైలైట్ అసలు. ఫస్ట్ పెద్ద పెద్ద స్టార్స్ వాళ్ళు అందరినీ క్యామియో తీసుకొచ్చారు, అందరే బాగున్నాయి. అంటే 1 minute ఉండిద్ది కానీ బాగుండిద్ది. ఓవరాల్ డైరెక్షన్ అయితే ఎలా ఉంది? నాగి దండం పెట్టచ్చు అన్న, చాలా బాగుంది. ప్రభాస్ యాక్షన్ సెకండ్ హాఫ్ లో క్లైమాక్స్ మాత్రం సూపర్ ఉంది. మొదటి హాఫ్ లో కొంచెం హీరోస్ సన్నివేశాలు కొద్దిగా తక్కువగా అనిపించినాయి. స్టోరీ కాన్సెప్ట్ కాబట్టి దానికి ఎక్కువ సమయం తీసుకున్నట్టుగా అనిపించింది. ఓవరాల్ సెకండ్ హాఫ్ సూపర్ ఉంది, చూడొచ్చు. స్టోరీ ఏంటన్న? స్టోరీ అది ఒక మహాభారతంలో సంబంధించింది. బాబుని కాపాడటానికి అది స్టోరీ అన్నమాట. ఇందులో పెద్ద పెద్ద స్టార్స్ అయితే యాక్ట్ చేయడం జరిగింది. వాళ్ళ క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయి? మెయిన్ గా వాళ్ళ క్యారెక్టర్స్ వచ్చేపాటికి విజయ్ దేవరకొండ క్యారెక్టర్ బాగానే ఉంది, దుల్కర్ సల్మాన్ గారి క్యారెక్టర్ బాగుంది, కమల్ హాసన్ క్యారెక్టర్, అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ సూపర్ గా ఉంది. ఎందుకంటే అతనే కీ రోల్ పోషించారు. కొన్ని సన్నివేశాలు అమితాబ్ బచ్చన్ హీరో అని అనిపించింది. చివరికి వచ్చేపాటికి మొత్తం మన ప్రభాస్ గారికి క్రెడిట్ వచ్చేసింది. ఓవరాల్ సూపర్ ఉంది సినిమా. బాహుబలి రికార్డ్ అయితే, బాహుబలి అది సినిమా జోనర్ వేరు కాబట్టి దాంతో మనం పోల్చలేము. సో దేని జోనర్ దాంతే. సినిమా మటుకు బాగుంది. సినిమా హిట్ అయితే ఆ సినిమా హిట్. సినిమా కేసీబీడి ప్రభాస్ అన్న ఉంటే ఏ సినిమా అయినా బాగుంటుంది అన్న, తెలిసిందేగా. ఆడోడున్నాడు విపి గాడు, ఓం రావత్ డబ్బులు దొబ్బాడు, ఏం లేదు ఆడ. 600 కోట్లతో దింపాడు. మామూలు సినిమా అదిరిపోయింది. సినిమా చాలా బాగుంది. ప్రభాస్ గారు యాక్షన్, ప్రభాస్ అన్న యాక్టింగ్ తెలిసిందేగా, అన్నయ్య గురించి ఎప్పటి నుంచో చూస్తాం, అదిరిపోయింది. ఎలివేషన్ సీన్స్ గానీ అస్సలు అన్న నూచుండే కూడా చాలన్నా మనకి. ఎలివేషన్స్ అన్ని కేసీబీడి. అశ్వత్థామ కూడా చాలా బాగా చేశారు, అదిరిపోయింది. అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అందరూ కమల్ హాసన్ కూడా చాలా బాగా చేశారు. ఓవరాల్ సినిమా స్టోరీ ఏంటన్నా? స్టోరీ చెప్పకూడదు అన్న, టికెట్ తీసుకొని డబ్బులు తీసుకొని కట్టేయండి, అయిపోయింది సినిమా. చూసారు అసలు జనానికి నచ్చిద్ది అంటారా? అందరు నచ్చేసింది, ఫ్యాన్స్ కాబట్టి చెప్తున్నారు. డై హార్ట్ ఫ్యాన్స్ అందరూ ఉంటారు కదా, నచ్చింది, అందరికి నచ్చిద్ది. బాహుబలి ట్రోలర్స్ కి దింపాడు గట్టిగా. చాలా మంది ఉన్న ట్రోలర్స్ రెడీ ఉన్నారు. ఇంకా స్టార్ట్ అయింది, నెక్స్ట్ స్పిరిట్ దింపుతాం ఇంకోసారి. బాహుబలి, సలార్, కల్కి, స్పిరిట్ చూసుకుందాం. సలార్ 2 కూడా వస్తుంది, చూపిస్తాం. ఓవరాల్ గా బాహుబలి కొట్టిద్ది, మోస్ట్లీ ఆల్మోస్ట్ కొట్టేసిద్ది అన్న. డైరెక్షన్ ఎలా ఉంది? కేసీబీడి నాయి మా దండం పెట్టచ్చు వెళ్ళి. అదిరిపోయింది సినిమా. కొంచెం ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఉంది. సెకండ్ హాఫ్ మడికి రెబలే ఇంకా హైలైట్. ఎలా ఉందండి? చాలా బాగుంది. ప్రభాస్ యాక్షన్ ఎలా ఉంది? చాలా బాగుంది, ఎక్సలెంట్ మూవీ. అమితాబ్ బచ్చన్ గారి యాక్షన్ అందరే బాగున్నాయి, సూపర్, వేరే చాలా బాగుంది. ప్రభాస్ యాక్షన్ సూపర్ అన్న, మామూలు ఎలా ఉంది? బాగుంది.